అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? నేను ఈరోజు నిన్న రాత్రే టర్కీ నుంచి వచ్చానండి మా టీముతో. ఈరోజు పెద్దలను కలిసిన తర్వాత, మన మోదీ గవర్నమెంట్ లీడర్స్ని కలిసిన తర్వాత 1 ప్రెస్ మీట్ పెట్టి, నేను వచ్చే శనివారం అనగా మే 24 సాయంత్రం 6 నుండి 9 వరకు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాదులో ప్రపంచ శాంతి సభ ఏర్పాటు చేసి, ఇప్పటికే మీరు విని ఉంటారు, 200 దేశాల్లో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఎంపీలు, సెనటర్సు, అమెరికాలో కూడా 9 మందిలో 10 మంది కలిశారు. 9 out of 10 ఏప్రిల్ 28, 29. ఎందుకంటే శాంతి కొరవైపోయింది, యుద్ధాలు ఎక్కువైపోయి, దాన్ని బట్టి కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేస్ట్ అయిపోతున్నాయి, మనుషులతో చెలగాటం ఆడుతున్నాడు. ముఖ్యంగా నా మిత్రుడు ట్రంప్ గారు. ఎంత విచారం అంటే, మీ సమ్మరీ చాలా బాగుంది, మీ ఇంట్రడక్షన్. ఆయన ఏమన్నాడు, యుద్ధానికి ముందు ఏప్రిల్ 22 తర్వాత ఇండియా పాకిస్తాన్కి యుద్ధంలో మేము దూరము అన్నాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు ఫాక్స్ న్యూస్లో, మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దూరము అన్నాడు. 2, మాకు దీనికి సంబంధం లేదు అన్నాడు. 3, ఆ తర్వాత యుద్ధం ఆగిపోతుంది అని ఫోన్ ట్యాపింగ్లు చేసిన తర్వాత నేను పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడాను. అన్నిటికంటే ముఖ్యం, 3 వారాల్లో 3 సార్లు నేను ఎందుకు టర్కీ వెళ్ళానంటే, ఈ ప్రపంచంలో ఒకే ఒక దేశం, టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ గారిని హోస్ట్ చేసి, యుద్ధ సామగ్రి ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి యుద్ధానికి మద్దతు ఇచ్చారు. చైనా ఇవ్వలేదు, రష్యా ఇవ్వలేదు, అమెరికా ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సో ఆయన మాట, పెద్ద ఆయన మాటే, ప్రెసిడెంట్ ఎర్డగాన్ మాటే పాకిస్తాన్ వింటుంది. ఎందుకంటే వాళ్ళకి మద్దతు ఇస్తుంది టర్కీ కనుక. ఇప్పుడు మనం బాయ్కాట్ టర్కీ అంటున్నారు, కానీ ఆ ప్రెసిడెంట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి, హౌ ప్రెసిడెంట్ ఎర్డగాన్ హాజ్ ఆల్సో ఇంటర్వ్యూన్ టు స్టాప్ ద వార్ అన్నది, నా ద్వారా చర్చలు జరిగింది అన్నది మీడియాకి మేము రిలీజ్ చేయలేదు. ఎందుకు, అమెరికాలో కలిసిన వాళ్ళందరూ మీడియా మిత్రులు ఈ మధ్యనే, మీకు 2 డేసే అయింది, ఆ ఫోటోలన్నీ రిలీజ్ చేశాను. ఎందుకు చేయట్లేదు? అక్కడ ట్రంప్, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళు యుద్ధ వీరులు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కేవలం వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అంతవరకు ఎందుకండి? మీరు 3 అద్భుతమైన ప్రకటనలు చేశారు. 1, నేను యుద్ధం ఆపను, యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వనని ట్రంప్ అన్నాడు, ఆయన అసిస్టెంట్ అన్నాడు, వైస్ ప్రెసిడెంట్ అన్నాడు, అందరూను. తర్వాత ఏమన్నాడు, నేనే నెగోషియేట్ చేసి యుద్ధం ఆపాను అన్నాడు. అంటే కళ్ళకన్నాడేమో. ఆ తర్వాత నిన్నేమంటున్నాడు, నేనే మీడియేట్ చేయలేదు, నెగోషియేట్ చేయలేదు అంటున్నాడు. అంటే ఆయన అబద్ధాలని ఆయనే ఒప్పుకున్నాడని రుజువైంది. అందుకే ఈ బుక్ నేను 2020లో రాసి, పడుకున్న జో బైడెన్ను లేపి కోట్ల మందికి ఇచ్చి, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని ఫిబ్రవరి 2020లో ఈ బుక్ అందరికీ రిలీజ్ చేసి, చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, వరల్డ్ లీడర్స్ ఎండోర్స్మెంట్స్ పెట్టి. సో యుద్ధాలు చేసిన వాళ్ళు యుద్ధం ఆపుతారండి. ఆయన వచ్చింది మిడిల్ ఈస్ట్. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? UAE.